Hello students, welcome to Economics Wala classes. Today's topic will be coastal shipping policy. Recently, Ministry of Ports, Shipping and Waterways has convened the meeting about coastal shipping policy. This article have been taken from PIB, Press Information Bureau, and it will come under Indian Economy, GS3 paper also. సో మనకి రీసెంట్ గా కోస్టల్ షిప్పింగ్ పాలసీ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అయితే వాట్ ఈస్ దిస్ కోస్టల్ షిప్పింగ్ పాలసీ, ఇండియాలో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ కోస్టల్ షిప్పింగ్ పాలసీ, అలాగే వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ హౌ ఇట్ హ్యాస్ హెల్ప్ టు అచీవ్ కోస్టల్ ఎకోసిస్టమ్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్ మనకి ఈ కోస్టల్ షిప్పింగ్ అంటే ఏంటంటే మనకి వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటే మనకి సరౌండింగ్స్ లో ఇది శ్రీలంక అనుకోండి. సో మనకి ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ కూడా మనకి ఏంటంటే మేజర్గా కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కోస్టల్ ఏరియాస్ అడ్జసెంట్గా ఉన్నటివి మనకి సీస్ ఇక్కడ చూసుకుంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, అలాగే ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది. అలాగే మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ స్మాల్ పోర్ట్స్ వచ్చి మనకి మోర్ దాన్ 200 ఉన్నాయి. మోర్ దాన్ 200 స్మాల్ పోర్ట్స్. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలనేది మేజర్గా కోస్టల్ షిప్పింగ్ అండి. కోస్టల్ షిప్పింగ్ అంటే సింపుల్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఈ గూడ్స్ అనేటివి ఏంటంటే అలాగే గూడ్స్తో పాటు ప్యాసింజర్స్ కూడా అండి, గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ వీటిని తీసుకెళ్లడం ఎక్కడికి, ఒక పోర్ట్ నుంచి ఒక పోర్ట్కి, లేదంటే ఒక నేషన్ నుంచి ఇంకొక నేషన్కి. మనకి ఇక్కడ అడ్జసెంట్ నేషన్స్ లో చూసుకుంటే మీకు తమిళనాడు నుంచి లేదంటే కేరళ నుంచి, ఈ కేరళ నుంచి మనకి మిడిల్ ఈస్ట్ కి వెళ్ళే కార్గోస్ ఉంటాయి, లేదంటే ఈవెన్ ప్యాసింజర్స్ కూడా ఫెరీ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ మనకి శ్రీలంకకి తమిళనాడు నుంచి కూడా మనకి చాలా వరకు ఈ సదరన్ టిప్ ఏదైతే ఉందో సదరన్ టిప్ నుంచి కూడా మనకి చాలా వరకు ఈ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ కూడా టు అండ్ ఫ్రో మోషన్ జరుగుతుంటాయి. సో వీటి మీద కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ గా కోస్టల్ షిప్పింగ్ అనే దాన్ని డెవలప్ చేసుకునే దానికి మనకి ఒక షిప్పింగ్ పాలసీ కూడా ఉంది. సో ఈ కోస్టల్ షిప్పింగ్ పాలసీలు ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ జాగ్రఫికల్ అడ్వాంటేజ్. మనకి ఎందుకు ఈ కోస్టల్ షిప్పింగ్ పాలసీ మెయిన్ అంటే మనకి మేజర్ గా ఇండియాకి చూసుకుంటే ఇండియాకి 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, అలాగే మోర్ దాన్ 200 నాన్ మేజర్ పోర్ట్స్ కూడా ఉన్నాయండి. అది కూడా మనకి కోస్ట్ లైన్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. ఈ కోస్ట్ లైన్ తో పాటు మనకి వేరియస్ వాటర్ నావిగేషన్ కూడా ఉన్నాయి, వాటర్ నావిగేషన్స్. సో మనకు మెయిన్ వాటర్ బాడీకి కనెక్ట్ అయ్యేదానికి వేరియస్ వాటర్ నావిగేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ పొటెన్షియల్ ఫర్ కోస్టల్ షిప్పింగ్. ఇండియాలో కోస్టల్ షిప్పింగ్ కి ఫస్ట్ థింగ్ ఏంటంటే జాగ్రఫికల్ అడ్వాంటేజ్. మనకి జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సో విత్ దట్ వీ కెన్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ కోస్టల్ షిప్పింగ్. అలాగే మనకి దీనివల్ల ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్. సో మనకి కోస్టల్ షిప్పింగ్ ద్వారా ఏంటంటే నియర్ బై అంటే వెరీ నియర్ బై డిస్టెన్స్ లో ఉన్న లొకేషన్స్ కి టు అండ్ ఫ్రో మోషన్ చేయడం వల్ల ఏంటంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని తర్వాత ప్యాసింజర్స్ ని వీటిని టు అండ్ ఫ్రో మోషన్ చేయడం ద్వారా ఏంటంటే డిస్టెన్సెస్ కూడా చాలా వరకు మనకి ఈ కోస్టల్ షిప్పింగ్ లో ఉన్న మేజర్ హబ్స్ కావచ్చు, లేదంటే కనెక్టింగ్ వాటర్ వేస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మేజర్ గా ఇంకొకటి వచ్చి డీకంజెషన్. మూడోది వచ్చి మనకి డీకంజెషన్ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్వేస్. సో మనకి ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ నెగోషియేషన్స్ వేరియస్ కంట్రీస్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం. అలాగే మనకి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పి మన ఇండియా నుంచి కూడా మనం ఏ విధంగా మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గించుకోవాలని చెప్పి కూడా మనం చాలా వరకు ప్రామిసెస్ అయితే చేస్తున్నాం. వాటికి తగ్గట్టు కూడా చాలా వరకు వర్క్ జరుగుతుందండి. సో ఇదే కాంటెక్స్ట్ లో మనకి మేజర్ గా రోడ్ కావచ్చు, లేదంటే రైల్వేస్ కావచ్చు, వీటి మీద ఎక్కువ బర్డెన్ లేకుండా మనం వాటర్ వేస్ యూజ్ చేసుకొని కూడా మనం మనకు కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే ప్యాసింజర్స్ కావచ్చు, మనం టు అండ్ ఫ్రో మోషన్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఈ డీకంజెషన్ ఆన్ మెయిన్ రోడ్స్ కానీ రైల్ నెట్వర్క్స్ వీటి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో దట్ మనకి ఏంటంటే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే ట్రావెల్ టైం కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు. మనకి బై వాటర్ వేస్ ద్వారా ఏంటంటే
ఈవెన్ ట్రావెల్ టైమ్స్ కంపారిటివ్‌లీ ఇప్పుడు ఫ్లైట్ కావచ్చు, లేదంటే రైల్వేస్ కావచ్చు, వీటిలో మనకి కంపారిటివ్‌గా తక్కువ, అంటే చాలా ఫాస్ట్‌గానే మూవ్ అయితది. బట్ ఇక్కడ వాటర్ వేస్‌లో ఏంటంటే మనకి మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియెంట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ డీకంజెషన్ చేసుకోవడం వల్ల. తర్వాతొచ్చి మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. మనకి ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్‌గా మనకి బై రోడ్స్ గాని, లేదంటే రైల్వేస్ యూజ్ చేసుకునే వెహికల్స్ ఈ ఈ షిప్పింగ్ ద్వారా ఏంటంటే మనకి చాలా వరకు ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఎకో ఫ్రెండ్లీ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కూడా మనం క్రియేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి రిమోట్ ఏరియాస్, మనకి నెక్స్ట్ వచ్చి మనకి రిమోట్ ఏరియాస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు జనరల్‌గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాకి కూడా రోడ్స్ అండ్ రైల్వేస్ ఉండవు కాబట్టి జనరల్‌గా. సో, ఈ రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ రిమోట్ ఏరియాస్‌కి మనకి జనరల్‌గా ఏది ప్రిఫర్ చేసుకోవచ్చు? నావిగేషన్ అంటే వాటర్ ద్వారా, అంటే వాటర్ వేస్‌ని యూజ్ చేసుకొని గూడా మనం రిమోట్ ఏరియాస్‌ని గూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, మనకి ఈ రిమోట్ ఏరియాస్‌ని గూడా చూసుకోవచ్చు. అలాగే మనకి పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇవన్నీ కావాలంటే జనరల్‌గా ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, మనకి ఈ కోస్టల్ షిప్పింగ్ పాలిసీలో మేజర్‌గా ఏంటంటే డెవలప్‌మెంట్ ఆఫ్ కోస్టల్ షిప్పింగ్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు పోర్ట్‌లెట్ డెవలప్‌మెంట్ అండి. పోర్ట్‌లెట్స్ డెవలప్‌మెంట్ ఉంటే తప్పించి మనకి ఈ కోస్టల్ షిప్పింగ్ పాలిసీ కావచ్చు, లేదంటే ఆహ్, వాటర్ వేస్ ద్వారా మనం సర్వీసెస్‌ని గాని ఇటువంటివి యూజ్ చేసుకోవాలంటే ఏంటంటే పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఇది మనకి పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్‌కి కూడా మనకి యూజ్ అయితది ఈ కోస్టల్ షిప్పింగ్ పాలిసీ అనేది. అయితే మనకి ఇండియాలో ఇప్పటి వరకి మేజర్‌గా ఏవేవున్నాయి? ఇప్పటి వరకు ఎంత కార్గో ట్రాన్స్‌పోర్ట్ ఎంత జరుగుతుంది ఏంటని చూస్తే ఒకసారి మనం ఇండియాలో వచ్చి మనకి 2014, 15 నుంచి చూసుకుంటే మనకి జనరల్‌గా 2014, 15 నుంచి మనకి 75,000,000 టన్స్ పర్ యానమ్. సో, మనకి ఇలా కాలిక్యులేట్ చేస్తారు. సో, 2014, 15 టైమ్‌లో ఏంటంటే 75,000,000 టన్స్ పర్ యానమ్ మనం హ్యాండిల్ చేస్తే 2022, 23 అంటే ఈ ఇయర్ వరకి చూసుకుంటే మనకి ఆల్‌మోస్ట్ 151,000,000 టన్ పర్ యానమ్ ఉందండి. ఇవన్నీ అఫీషియల్‌గా గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకోవడమే జరిగింది. సో, యూ కెన్ బిలీవ్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ నుంచి బిలీవ్ చేసుకోవచ్చు మనం. సో, ఇక్కడ మనకేంటి ఆల్‌మోస్ట్ 104% వరకి మనకి ఇంక్రీజ్ అయింది. మనం లాజిస్టిక్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ. అలాగే మనకి నేషనల్ వాటర్ వేస్, ఇన్‌లాండ్ వాటర్ వేస్ ఇవన్నీ కూడా నేషనల్ వాటర్ వేస్‌లో ఇవి గూడా వీటి హ్యాండ్లింగ్ కెపాసిటీ మనకి చాలా వరకు పెరిగింది. ఒకప్పుడు మనకి 7 ఎంఎంటీ ఉంటే ఇప్పుడేంటంటే 126 వరకి ఉందండి. సో, మనకి ఈ కోస్టల్ షిప్పింగ్ కార్గో ట్రాన్స్‌పోర్ట్ చూసుకుంటే ఇండియాలో ఏ విధంగా ఉంది? అంటే గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. 2014 టైమ్ నుంచి ఇప్పటి వరకు చాలా వరకు పెరిగింది. 104% పెరిగింది. అలాగే నేషనల్ వాటర్ వేస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ చూసుకుంటే మనకి 7 ఎంఎంటీ నుంచి 126 ఎంఎంటీ వరకు ఉంది. అలాగే మనకి కమోడిటీ వైస్ మనకి ఏ కమోడిటీస్ ఎక్కువ తీసుకుంటున్నాం చూస్తే కమోడిటీస్. సో, ఆబ్వియస్‌లీ మనం రిఫైనరీస్ అంటే ఆయిల్ రిఫైనరీస్. మన ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కాబట్టి క్రూడ్ రిఫైన్ చేసి మళ్ళీ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి. తర్వాత థర్మల్ కోల్, ఓన్లీ ఎక్స్‌పోర్టే కాదండి, ఇంపోర్ట్‌కి కూడా యూజ్ అయితాయి ఇవి. తర్వాత మనకి ఐరన్ పెల్లెట్స్. సో, ఇవన్నీ కూడా మేజర్‌గా కమోడిటీ వైస్ షేర్ చూసుకుంటే మనకి రిఫైనరీ అండ్ దానికి సంబంధించిన ఎనర్జీ ప్రొడక్ట్స్ వచ్చి మనకి 33% వరకు ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి థర్మల్ 30% ఉంది. సో, ఇవన్నీ ఏంటంటే కార్గో ట్రాన్స్‌పోర్ట్ ఏ విధంగా ఇండియాలో డెవలప్ అయిందనే దానికి ఒక జస్ట్ స్టాటిస్టిక్స్ అండి. సో దట్ కోస్టల్ షిప్పింగ్ పాలిసీ అనే దాన్ని చాలా ఎఫెక్టివ్‌గా తీసుకురావడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందనే చెప్పేదానికి ఈ స్టాటిస్టిక్స్ అనేటివి ఉపయోగపడతాయి. అయితే మనకి ఇక్కడ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు మనకు కోస్టల్ షిప్పింగ్ పాలిసీ ద్వారా అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయంటే కాదు. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడం అంత ఈజీ పని కాదు. ఈవెన్ దో ప్రైవేట్ సెక్టార్స్‌కి ఇచ్చినా గూడా కొన్ని పోర్ట్స్ గావచ్చు, లేదంటే హార్బర్స్ కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు జనరల్‌గా గవర్నమెంట్ మీద ఉన్న అలిగేషన్స్ ఏంటంటే, పోర్ట్స్ చాలా వరకు ఉన్న గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్న పోర్ట్స్ అదాని కంపెనీస్‌కి ఇచ్చేశారు.
సో ఇవన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. సో ఫ్యూచర్‌లో వాళ్ళు ఏ విధంగా మార్కెట్‌లో అంటే మార్కెట్ షేర్‌ని బట్టి వాళ్ళు ఏ విధంగా డిసైడ్ అయితే దానికి తగ్గట్టే ఆహ్, ప్రైజెస్ ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్‌గా మనం క్రియేట్ చేయాలంటే మన దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే రెస్పెక్టివ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్బర్స్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి కావాల్సినంత ఫైనాన్సెస్ మన దగ్గర లేవు బేసిక్‌గా. అలాగని మనం ఎక్స్టర్నల్‌గా బారోయింగ్స్ తీసుకుంటే మనకి ఎక్స్టర్నల్ బారోయింగ్స్ బర్డెన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి, సో మనకి సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ డెఫిసిట్‌లో ఇవి భాగం కాబట్టి ఏం చేస్తారంటే చాలా వరకి ప్రైవేట్ సెక్టార్‌ని ఇన్వైట్ చేసుకుంటారు. సో, త్రిబుల్ పీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద ఏంటంటే వేరియస్ ప్రైవేట్ పార్టీస్‌ని కూడా ఆపరేట్ చేసుకుంటారు. సో, ఇది మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వరకి మనకిక్కడ లేదు కాబట్టి, ఈ పోర్ట్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం మేజర్ ఛాలెంజ్ అండి ఇండియాకి. ఎందుకంటే వాస్ట్ పొటెన్షియల్ ఆఫ్ ఆహ్, ఏరియా మనకి ఈవెన్ థో నావిగబుల్ వాటర్ వేస్ ఉన్నా గూడా మనకేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఇది. అలాగే మనకి చిన్న చిన్న పోర్ట్స్ ఉంటాయి. అండర్ డెవలప్‌డ్ పోర్ట్స్ ఉంటాయి. ఈ అండర్ డెవలప్‌డ్ పోర్ట్స్ గూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇదెలా అంటే మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనకి 'ఉడే దేశ్ కా నామ్ ఆగ్రేక్' అని చెప్పి ఒక స్కీమ్ లాంచ్ చేశారు గదా! అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని లేకపోతే అండర్ సర్వ్డ్, అన్‌సర్వ్డ్ ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ని ఏదైతే డెవలప్ చేశారో ట్రాన్స్‌పోర్ట్‌గా ఏ విధంగా అయితే మనకిప్పుడు పెరిగిందో, సో దాని ప్రకారమే అండర్ డెవలప్డ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వేరియస్ స్టేట్స్‌లో ఉంటాయి ఇవి. ఈ అండర్ డెవలప్డ్ పోర్ట్స్‌ని కూడా మనం డెవలప్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి మేజర్‌గా ఆహ్, కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. కొలాబరేటివ్ ఎఫర్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ కావచ్చు. సో, ఇక్కడ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ కూడా మనకు కావాలి. కొలాబరేటివ్ ఎఫర్ట్స్. ఇక్కడ పబ్లిక్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ కావచ్చు, లేదంటే వేరే స్టేక్ హోల్డర్స్ వీరందరూ కూడా ఏంటంటే ఒక సినర్జీతో వర్క్ చేయాలి. సో, అలా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఉంటే తప్పించి మనకి ఇక్కడ పోర్ట్‌లెట్ డెవలప్‌మెంట్ అనేది జనరల్‌గా పాసిబుల్ కాదు. అయితే గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకునిందా ఈ డైరెక్షన్‌లో అంటే మనకి ఫస్ట్‌ది ఏంటంటే జీఎస్టీ రెగ్యులేషన్. ఈ జీఎస్టీ రెగ్యులేషన్ ఏంటంటే మనకి అక్కడున్న బంకర్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బంకర్ ఫ్యూయల్స్ మీద ఇండియన్ ఫ్లాగ్ వెసెల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియన్ ఫ్లాగ్‌తో వెసెల్స్ ఉంటాయి. మనం చూడొచ్చు. ఈ ఇండియన్ ఫ్లాగ్ వెసెల్స్‌తో ఉన్న బంకర్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బంకర్ ఫ్యూయల్స్ మీద మనకి 18% నుంచి 5%కి రెడ్యూస్ చేశారండి. సో, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఈ జీఎస్టీ గూడా ఉంటది కాబట్టి, ఈ జీఎస్టీలో ఏంటంటే 18% నుంచి 5%కి రెడ్యూస్ చేసుకున్నారు. దాని తర్వాత మనకి మేజర్‌గా సాగరమాల ప్రాజెక్ట్ అనే దాన్ని గూడా తీసుకొచ్చారు. సాగరమాల ప్రాజెక్ట్ అంటే కంప్లీట్‌గా పోర్ట్ లెడ్ డెవలప్‌మెంట్. పోర్ట్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా డెవలప్ చేసుకుంటారు. సో, ఇదొకటి. అంటే ఈ కోస్ట్ లైన్, వాటర్ వేస్‌ని ఇంప్రూవ్ చేసుకునేదానికి సాగరమాల అనే ప్రాజెక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ మనకి 2014, 15 టైమ్‌లో అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వస్తానే స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ప్రయారిటీ బెర్తింగ్ పాలిసీ. ప్రయారిటీ బెర్తింగ్ పాలిసీ. తర్వాత గ్రీన్ ఛానల్ క్లియరెన్స్. సో, ఇవన్నీ గూడా ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధమైన సపోర్ట్ మనకి ఇన్‌లాండ్ డెవలప్‌మెంట్ కోసం ఏ విధమైన సపోర్ట్ చేస్తున్నారనే దాని కోసం గవర్నమెంట్ స్టెప్స్ జీఎస్టీ రెగ్యులేషన్ చేసుకున్నారు. తర్వాత సాగరమాల ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎఫెక్టివ్‌గా. తర్వాత ప్రయారిటీ బెర్తింగ్ పాలిసీ కింద ఏంటంటే వెసెల్స్ ఏవైతే కోస్టల్ ఏరియాస్‌లోకి వచ్చే వెసెల్స్ ఉన్నాయో వాటి అరౌండ్ టైమ్‌లో అంటే వాళ్ళు వచ్చి అక్కడ డాక్ చేసుకొని దాని తర్వాత లోడింగ్ గాని, అన్‌లోడింగ్ గాని వీటి టైమ్‌ని రెడ్యూస్ చేసుకునే దానికి కూడా చాలా వరకు ఎఫర్ట్స్ తీసుకురావడం జరిగింది. అలాగే మనకి గ్రీన్ ఛానెల్ క్లియరెన్స్. మనకి వన్స్ డాక్ అయిన తర్వాత వాటిని అక్కడ స్టే చేసి చాలా వాళ్ళ టైం చేయకుండా క్లియరెన్స్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్‌గా కూడా తీసుకురావడం జరిగింది. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్టెప్స్ దట్ ఆర్ రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ కోస్టల్ జోన్స్ ఇన్ ఇండియా. అయితే మనకి ఈ కోస్టల్ దాంట్లో మనకి మేజర్‌గా సెక్యూరిటీ ఇష్యూస్ గూడా ఉంటాయండి.
సో మనకి కోస్టల్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్లే మనకి ముంబై అటాక్స్ కూడా జరిగాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఈవెన్ దో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని మెయిన్ కాజ్ చూపించినా కూడా మనకి పాకిస్తాన్ నుంచి వచ్చే వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో 2009 ఆ టైంలో మనకి అక్కడి నుంచి వచ్చే వెజల్స్ ఆ టైంలో కూడా మనకి చాలా వరకు సెక్యూరిటీ క్లియరెన్సెస్ లేవు. సో మనకి ఇక్కడ ఈ పోస్టల్ సెక్యూరిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా వరకు రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హోలిస్టిక్గా వీళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ కోస్టల్ షిప్పింగ్ పాలసీ. రీసెంట్గా మీటింగ్ డిస్కషన్ జరిగిందండి. వాటికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ ఇది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ లెట్ us know బై ఆస్కింగ్ ఇన్ కామెంట్ సెక్షన్. లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఎకనామిక్స్ వాళ్ళ అనే పేరుతో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ డే.